టైప్స్. సో వృత్తము, ఇది వృత్తం యొక్క కేంద్రము ఓ, కేంద్రం నుంచి వృత్తం పైకి గల చివరికి గల దూరము రేడియస్ ఆర్. సో ఈ వృత్తము చివరి అంచు ఏదైతే ఉందో ఈ అంచు యొక్క పొడవు, దీన్ని మనము సర్కంఫరెన్స్ అంటాం. సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2πr. ఓకే, ఈ వృత్తము ఏదైతే ఆవరించబడిన ప్రదేశం ఉందో దీన్ని πr² అంటాం. ఏరియా ఈజ్ ఈక్వల్ టు πr². రైట్, ఇది వృత్తంకు సంబంధించిన అంశం. నెక్స్ట్ వన్, ఇది ఒక వృత్తము, ఇది వృత్తం యొక్క కేంద్రము ఓ. రైట్, వృత్త కేంద్రము నుండి కొంత దూరంలో వృత్తంపై ఉన్న రెండు బిందువుల్ని కలుపుతూ ఒక రేఖాఖండాన్ని గీసామంట. వృత్త పరిధిపై రెండు బిందువుల్ని కలుపుతూ రేఖాఖండాన్ని కనుక గీస్తాం, which is the line segment joins the 2 points on the circumference of the circle. So these 2 points A, B అనుకుంది. సో ఏబిని ఏమంటామంటే దీన్ని జా అంట. ఓకే, ఇంగ్లీష్ లో కార్డ్ అంట. ఓకే, ఏబి జా. ఏబి జా ఇది వృత్తం లోపల ఉంటుంది. వృత్త పరిధిపై ఏబిని కలుపుతూ ఏదైతే వృత్త పరిధిలోని భాగం ఉంటుందో, రైట్, ఇక్కడ ఏదో ఒక పాయింట్ సి తీసుకున్నాం, అంటే సి వద్ద ఏసిబి అనే వక్రం, అది స్ట్రేట్ లైన్ కాదు, వక్రం, కరువు. ఏసిబి కరువుని మనం ఏమంటారంటే ఆర్క్ అంటాం. ఆర్క్ అంటే చాపం. ఇది చాపం, ఆర్క్. రైట్, నెక్స్ట్. సో ఈ వృత్తము ఏబి అనేది, రైట్, కేంద్రము చేత రెండు వ్యాసార్థాల మధ్యలో ఇమిడిన ప్రదేశం. ఇది ఓఏబి ఇలా ఉంది కదండి, రైట్. దీన్ని సెక్టార్ అంటాం. ఓఏబి సెక్టార్ అంటాం. రైట్, ఇట్స్ ఏ సెక్టార్. ఏది సెక్టారు? ఓఏ బిని సెక్టార్ గా మనం చూస్తాం. ఈ ఏబి రేఖాఖండం లేదంటే చాపం యొక్క చివరి బిందువులు, రైట్, ఆర్క్ ఆఫ్ ది ఎండ్ పాయింట్స్ ఆర్ జా ఆఫ్ ది ఎండ్ పాయింట్స్ కేంద్రము చేత చేయు కోణాన్ని, ఇది కోణం, రైట్. ఈ కోణము థీటా అనుకుంటాం. ఆ థీటాని కేంద్ర కోణం అంటాం. ఆ థీటాని కేంద్ర కోణము, సెంట్రల్ యాంగిల్ అంటాం. థీటాని సెంట్రల్ యాంగిల్ అంటాం. ఇప్పుడు సాధారణంగా వృత్తంలో కేంద్రము చుట్టూ ఉండే కోణము 360 డిగ్రీలు. మనకి ఏమనిపిస్తుంది ఇక్కడ? ఈ కేంద్రము చుట్టూ ఈ 6 వ్యాసార్థము కలిగిన వృత్తము ఉండే వైశాల్యం అంతా πr², అంటే టోటల్ సర్కిల్ ఏరియా. టోటల్ సర్కిల్ ఏరియాని గమనిస్తే సర్కిల్ ఏరియా మొత్తము కేంద్రముతో 360 డిగ్రీల చుట్టూ 6 వ్యాసార్థంతో ఆక్యుపై చేయబడిన స్పేస్. మరి సెక్టార్ ఏరియా, మరి పాపం సెక్టార్ 360 డిగ్రీలు ఆక్యుపై చేసిందా? 6 వ్యాసార్థంతో ఓన్లీ థీటా డిగ్రీస్ ని మాత్రమే ఆక్యుపై చేసింది. అంటే థీటా డిగ్రీస్ తో ఆక్యుపై చేయబడిన ప్రదేశం. టోటల్ 360 degrees occupied place was πr². Then out of the 360, the theta degrees occupied with the sector was theta by 360 into πr². The area of sector is equal to theta by 360 into πr². Okay, clear. ఇప్పుడు మనము టోటల్ సర్కంఫరెన్స్ చూసాం. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఎంత? 2πr.
సర్కంఫరెన్స్ దీన్ని టెక్నికల్ గా సర్కంఫరెన్స్ అంటే మామూలుగా మన పరిభాషలో ఏంటంటే చుట్టుకొలత అనుకోండి, అంటే వృత్తం యొక్క చుట్టుకొలత. సో మనకి ఇప్పుడు సెక్టార్ యొక్క చుట్టుకొలత కూడా ఉండాలి కదా, పెరిమీటర్ ఆఫ్ సెక్టార్. సో మామూలుగా 2πr అనేది ఎన్ని డిగ్రీలు కలిగి ఉంది? 360 degrees ని కలిగి ఉంది. అదేవిధంగా సెక్టార్ యొక్క పెరిమీటర్ ఆర్ సర్కంఫరెన్స్, సెక్టార్ యొక్క పెరిమీటర్ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇది θ కోణం చేస్తున్న సెక్టార్. పెరిమీటర్ అంటే ఏంటండి? ఒక జామితీయ నిర్మాణము చుట్టూ ఉన్న కొలతల యొక్క మొత్తం, రైట్? సో ఇప్పుడు సెక్టార్ ఎలా ఉంది? ఇది సెక్టార్. సెక్టార్ లో ఇది ఆర్, సెక్టార్ లో ఇది ఆర్, మరి ఇదేంది? ఆర్క్. ఏంటది? ఆర్క్. ఆర్క్ ఇన్ ద పార్ట్ ఆఫ్ సర్కంఫరెన్స్. ఆర్క్ దేనిలోని పార్ట్? సర్కంఫరెన్స్ లోని పార్ట్. ఆర్క్ యొక్క పొడవుని ఎల్ అనుకుందాం. ఓకే, ఇదెంత? θ కోణం చేయుచున్న సెక్టార్. టోటల్ 360 degrees కోణం చేయుచున్న చాపం అనుకోండి, వృత్తం మొత్తం చాపం అనుకుంటే 360 degrees ఆఫ్ ఆర్క్ ఎంత? 2πr. అందులో θ ఆఫ్ ఆర్క్ ఎంత ఉంటుంది? θ/360 × 2πr. కాబట్టి L = ఏంది? θ/360 × 2πr. మన కన్వీనియంట్ కోసం క్యాన్సిల్ చేయకుండా అలాగే ఉంచండి. క్యాన్సిల్ చేస్తే ఏమైందంటే θ/180 × 2πr, రైట్? ఇప్పుడు మొత్తం పెరిమీటర్ చూస్తే, ఏంది? సెక్టార్ యొక్క పెరిమీటర్ చూస్తే ఈ కొలత ఆర్, ఈ కొలత ఆర్, ఈ కొలత ఎల్. కాబట్టి సెక్టార్ పెరిమీటర్ = 2r + l, లెంత్ ఆఫ్ ది ఆర్క్. 2r + θ/360 × 2πr, θ/360 × 2πr. సో ఇది సెక్టార్ యొక్క పెరిమీటర్. అర్థమైంది? సో ఒక సెక్టార్ అనేది కేంద్ర కోణం వద్ద θ చేస్తుంది, అది సెక్టార్ కోణం అంటాం, లేదంటే సెంట్రల్ యాంగిల్ అంటాం. సెంట్రల్ యాంగిల్ విత్ ఏబి జా, ఆర్ సెంట్రల్ యాంగిల్ విత్ ఏసీబి కార్డ్, ఆర్ సెంట్రల్ యాంగిల్ విత్ ఓఏసిబి సెక్టార్, రైట్? దాంట్లో ఉండే ఏరియా ఆఫ్ సెక్టార్ చూసాం మనం, పెరిమీటర్ ఆఫ్ ది సెక్టార్ కూడా చూసాం, రైట్? ఇది విషయం. ఇప్పుడు మళ్ళీ ఒక సర్కిల్ తీసుకుంటాం. దిస్ ఇస్ ద సర్కిల్. ఈ సర్కిల్లో ఇది కేంద్ర కోణము ఓ, ఓకే, సెంట్రల్ యాంగిల్ ఓ. సో ఓ సెంట్రల్ యాంగిల్ తో మనం ఒక జాని గీసాం, జా ఏబి, రైట్? కేంద్రము నుంచి గల కనిష్ట దూరం, దీన్ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంట. ఓకే, ఇది ఏదో సంథింగ్ ఓపి అనుకోండి. ఓపి అనేది లంబ సమద్విఖండనం చేస్తుంది దీన్ని, ఏబి. ఏదైనా ఒక జాని కేంద్రం నుంచి మనం ఒక లంబాన్ని కనుక గీస్తే ఏబి పైకి, ఆ ఏబి పైకి గీసిన లంబము ఓపి అన్నది ఈ జాని సమద్విఖండనం చేస్తుంది. ఏబి ఏమవుతుంది? ఈక్వల్ గా డివైడ్ అవుతుంది, రైట్? ఇప్పుడు ఇది రేడియస్ ఆర్, ఓకే. ఇందులో ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడిందా లేదా? ఎలాంటి లంబకోణ త్రిభుజం ఇది? రైట్, ఇది ఓ, ఇది పి, ఇది ఏ, ఇది రేడియస్ ఆర్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా, అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనము పి అనుకుందాం. పి, ఇది ఏబిలో సగం, ఓకే, ఇది ఏబిలో సగం. ఏబి యొక్క పొడవు ఎల్ గా తీసుకుంటే, లేదంటే ఎక్స్ గా తీసుకుంటే x/2, ఇది x/2, రైట్? సో అప్లయింగ్ ద పైథాగరస్ థీరం, r² =
p square plus x/2 whole square, right? So by 2 whole square అంటే 4 వస్తుంది. It will be 4 left కి పంపిస్తే 4r square plus 4p square plus x square. The relation between the length of the jaw x కి perpendicular length p కి వృత్తము కేంద్రం నుండి perpendicular length p కి అండ్ రేడియస్ r కి మధ్య గల రిలేషన్ అంతే కదండి. x²/2 అంటే x²/4. 4 ని క్రాస్ మల్టిప్లై చేసా. 4r² is equal to 4p² plus x². This is relation between radius r, okay, x length of jaw or chord, p perpendicular distance perpendicular from సెంటర్ ఓ నుంచి గల దూరం అంతేనండి. రైట్, ఇది విషయం. సో ఇక్కడ ఆర్ని తీసుకున్నాం. వృత్తం దీని యొక్క పొడవు అన్నది ఏబి యొక్క పొడవు అన్నది వృత్తము నుంచి కేంద్రం నుంచి గల దూరం పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇంకో విషయాన్ని మాట్లాడుతారు. జనరల్ గా థియరిటికల్ గా మాట్లాడదు. ఇది ఒక సర్కిల్. సర్కిల్లో ఇది ఒక ఓ. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఏబి గీసామనుకోండి, రైట్? ఇక్కడ ఒక ఏబిని గీసాము, ఇక్కడ ఒక సిడిని గీసాము. నీకు చూస్తే ఏం తెలుస్తుంది? సిడి అన్నది ఏబి కంటే పెద్దది అని తెలుస్తుంది, అవునా కదా? ఇక్కడ గీసామనుకో, ఇది ఏబి కంటే చిన్నది. ఎందుకు చిన్నగా అయింది? ఇక్కడ ప్లేస్ లేదు కదా, అర్థం? అంటే వృత్త కేంద్రము నుంచి మనము దూరము జరిగిన కొలది ఆ కార్డ్ యొక్క లెంత్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే లెంత్ ఆఫ్ ది కార్డ్ దేని మీద ఆధారపడి ఉంటుంది? వృత్త కేంద్రము నుండి గల దూరంపై ఆధారపడి ఉంటుంది, రైట్? సో వృత్త కేంద్రానికి దూరంగా ఉన్న జా అతి చిన్న కొలతని, వృత్త కేంద్రానికి దగ్గరగా ఉన్న జా పెద్ద కొలతని కలిగి ఉంటుంది. అర్థమైంది? వృత్త కేంద్రానికి దగ్గరగా ఉన్న కార్డ్ జా గరిష్ట కొలతని, వృత్త కేంద్రం నుండి దూరంగా ఉన్న జా ఆర్ కార్డ్ కనిష్ట కొలతని కలిగి ఉంటుంది. మరి అతి పొడవైన జా అన్నది వృత్త కేంద్రం నుండి వెళ్తుంది. అర్థమైంది? సో జాలలో అతి పొడవైన కొలత కార్డ్. సో అతి పొడవైన జా అన్నది దేని గుండా వెళ్తుంది? వృత్త కేంద్రము గుండా వెళ్తుంది. సో లాంగెస్ట్ కార్డ్ passes through center of the circle. సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, సో వృత్త కేంద్రము గుండా వృత్తములో గీయగలిగే అన్ని జాలలోకెల్లా అతి పొడవైన జా వృత్త కేంద్రం గుండా వెళ్తుంది. సో వృత్త కేంద్రం నుంచి ఈ చివరికి ఉన్న కొలత ఆర్, వృత్త కేంద్రం నుంచి ఈ చివరికి ఉన్న కొలత ఆర్. మరి అప్పుడు ఆ పొడవైన జా యొక్క పొడవు ఏమవుతుంది? 2r అవుతుంది. కాబట్టి దాని యొక్క లెంత్ 2r అవుతుంది. దీన్నే డయామీటర్ డిగా తీసుకుంటా. ఓకే, ఇప్పుడు డయామీటర్ డి అంటే ఏంటి డెఫినేషన్? డయామీటర్ డి అనగా, ఓకే, వ్యాసము అనగా వృత్త కేంద్రము గుండా వెళ్ళే జా యొక్క పొడవు. అర్థమైందండి? సో ద డయామీటర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈస్ ద కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ద లెంత్ ఆఫ్ ది కార్డ్ which is passing through the center of the circle is called diameter. అంతేగాని డయామీటర్ అంటే రెండు వ్యాసార్థాల మొత్తం కాదు. ఓకే, దాని విలువ దేనికి సమానం అవుతుంది? 2r కి సమానం అవుతుంది. కాబట్టి డయామీటర్ d ఈజ్ ఈక్వల్ టు 2r, రైట్? ఇది కార్డ్, రైట్? ఇక్కడ మనము కార్డుకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయాన్ని ఏం చూసాము అని అంటే,
ఓకే, ఏం చూసామంటే లెంత్ ఆఫ్ కార్డ్ ఫస్ట్ వన్ నియరెస్ట్ టు ద సెంటర్ will be greater than the farthest from the center of the chord. అంతేనా కదా? వృత్త కేంద్రానికి దగ్గరగా ఉన్న జా వృత్త కేంద్రానికి దూరంగా ఉన్న జా కంటే ఎక్కువ లెంత్ ని కలిగి ఉంటుంది. అవునా కదా? సో నియరెస్ట్ టు ద సెంటర్ of chord greater than far from the center of circle chord. ఓకే, సో ఏమంటున్నాం ఇక్కడ మనము కేంద్రము నుండి దగ్గరగా ఉన్న జా కేంద్రము నుండి దగ్గరగా ఉన్న జా కేంద్రము నుండి దూరంగా ఉన్న జా కంటే పెద్దదిగా ఉంటుంది. అంటే దూరం పెరిగే కొలది జా యొక్క పొడవు తగ్గుతుంది. కేంద్రం నుండి దూరం పెరిగే కొలది ఏమవుతుంది? జా యొక్క పొడవు తగ్గుతుంది. కాబట్టి డిస్టెన్స్ డి from center is inversely proportional to the length of the chord. కేంద్రం నుంచి దూరం పెరిగే కొలది కార్డ్ యొక్క పొడవు ఏమవుతుంది? తగ్గుతుంది. దాన్ని ఇన్వర్స్ ప్రపోర్షనల్ అంట. ఒక వాల్యూ పెరుగుతూ ఉంటే ఇంకో వాల్యూ తగ్గుతూ ఉండడానికి. ఇక్కడ మనము ఇంకో విషయాన్ని చూద్దాం. మరి కేంద్రం నుంచి సమాన దూరంలో కనుక జాలు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇక్కడ ఒక జా తీసుకుంది. ఇది కేంద్రం నుంచి ఒక D1 దూరంలో ఉందనుకో, ఇటు ఒక జా తీసుకుంది. ఇది కూడా కేంద్రం నుంచి D2 దూరంలో ఉందనుకో, సారీ D1 దూరంలోనే ఉంది. ఓకే, సో ఇది కేంద్రం నుంచి D1 దూరంలో ఉంది, దాని D2 అనండి. ఇది కేంద్రం నుంచి D2 దూరంలో ఉంది. ఇఫ్ ద రిలేషన్ ఈస్ ఇఫ్ D1 greater than D2, D1 greater than D2 అయితే AB less than CD, అంతేనా? ఇఫ్ D1 less than D2 అయితే, అంటే ఈ D1 అనేది D2 కంటే తక్కువ ఉంటాయి. సో AB greater than CD. ఓకే, ఇన్ కేస్ D1 is equal to D2 అయితే AB is equal to CD. అంటే వృత్త కేంద్రానికి సమాన దూరంలో గల రెండు జాల పొడవులు సమాన పొడవుల్ని కలిగి ఉంటాయి. అది ఎటువైపైనా ఉండాలి, ఇటుండాలి ఇటునే ఎటనే ఉండాలి. రైట్? సో ఇది పాయింట్ మనకి స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ అడుగుతాడు. క్రింది వాటిలో D1, D2లు కేంద్రం నుండి జాకు గల లంబ దూరాలైతే AB, CDలు వరుసగా జాలైతే క్రింది వాటిలో ఏది సత్యం? సో D1 greater than D2 is equal to AB less than CD. D1 less than D2 అయితే AB greater than CD. D1 is equal DT అయితే AB is equal to CD. ఏమైనా గుర్తులు మార్చిస్తాడు, మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి క్లియర్ గా ఉండాలి. అర్థమైందండి? సో దూరము పెరిగితే జాల యొక్క పొడవులు తగ్గుతాయి. రైట్? ఇది సమాన కేంద్రం నుండి సమాన దూరంలో గల జాల యొక్క పొడవులు సమానంగా ఉంటాయి.
ఇది వృత్తం, కేంద్రం ఓ. ఇది జా ఏబి, దీన్ని చాపం అంటాం. ఓకే, ఇది ఆర్క్. రైట్. ఏబి ఈ పార్టీని వృత్త ఖండం అంటాం కదా, వృత్త ఖండం సెగ్మెంట్ కదా. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఒక ఆర్క్. ఏబి అనే జా వృత్త పరిధిని 2 భాగాలుగా విభజించింది. ఒకటి మైనర్ ఆర్క్, ఇంకొకటి మేజర్ ఆర్క్. మేజర్ ఆర్క్ మనకి ఏబి అనే చివర్ల నుంచి వ్యాసార్థాల చేత వృత్త కేంద్రం వద్ద చేయి కోణం సెంట్రల్ యాంగిల్ తీటా. కేంద్రం వద్ద చేయి కోణం సెంట్రల్ యాంగిల్ తీటా. నెక్స్ట్ ఏబి అనే చివర్ల నుండి వృత్త భాగములో చేయి కోణం. ఎక్కడ చేయి కోణం? వృత్త భాగములో చేయి కోణం. రైట్. ఎదురు వృత్త ఖండంలో చేయి కోణం. ఈ ఖండంలో కాదు, ఇక్కడ నుంచి చూసినట్టు అవతల వైపు. అక్కడ చేయి కోణం ఎంత ఉంటుంది అంటే తీటాలో సగం ఉంటుంది. తీటాలో సగం ఉంటుంది. అది ఈ పార్ట్ లో ఎక్కడ చేసినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి తీసుకుంటుంది, ఇదే ఎండ్ పాయింట్స్ నుంచి వృత్త ఖండంలో చేసింది. ఇటు తీసుకుంటా, ఇదే ఎండ్ పాయింట్స్ నుంచి ఇక్కడ చేసింది. ఇది ఏ కోణమైనా సరే ఎంత ఉంటుందండి? θ/2 θ/2 ఉంటుంది. ఇది ఓకే. రైట్. ఇప్పుడు నేను దీన్ని రివర్స్ లో గీస్తా. రివర్స్ లో గీస్తే ఏమైంది? ఏబి కాస్త పైకి వెళ్తుంది. ఏబి కాస్త పైకి వెళ్తుంది. ఇప్పుడు ఇది కేంద్రం. ఓకే, ఇది కేంద్రం. ఇది తీటా కేంద్ర కోణం. ఓకే, ఈ తీటా అన్నది ఈ ఏబి చేత చేయుచున్న కేంద్ర కోణం, అంటే మైనర్ ఆర్క్ చేత చేయబడుతున్న కేంద్ర కోణం. మరి మేజర్ ఆర్క్ నుంచి చేయబడుతున్న కేంద్ర కోణం ఏది? కిందిది. ఈ తీటా అనేది దీని యొక్క కోణం అయితే ఈ మిగతా కోణము ఈ ఆర్క్ యొక్క కోణం. రైట్. ఎంత ఉంటుంది ఇది? 360 మైనస్ తీటా. 360 మైనస్ తీటా. ఇప్పుడు ఈ చివరల నుంచి ఇందాక నువ్వు చేసిన కోణము ఇది ఎంత? ఇది θ/2. రైట్. ఇది ఏబి అనే జా చివరి బిందువుల నుంచి మేజర్ ఆర్క్ పైన లేదంటే మేజర్ సెగ్మెంట్ పైన చేసిన కోణం. మరి మైనర్ సెగ్మెంట్ కూడా కోణం చేయొచ్చు కదా. అర్థమైందా? మరి ఈ యాంగిల్ దేని మీద డిపెండ్ అవుతుంది? తీటాకి θ/2 అయినప్పుడు 360 మైనస్ తీటాకి ఇది బై2 అవుతుంది. కాబట్టి వాట్ ఈస్ ద యాంగిల్ హియర్? 180 మైనస్ θ/2. ఓకే, ఇప్పుడు దీనికి ఒక పేరు పెడదాం. ఇది ఏబి, ఇది సి, ఇది డి. ఓకే, సో ఏసి, బిసి, బిడి, ఏడి ఇది 4 భుజాలు కలిగిన చతుర్భుజం. ఆ చతుర్భుజం యొక్క 4 శీర్షాలు వృత్త పరిధి పైన ఉన్నాయి. ఇట్స్ ఏ క్వాడ్రిలేటరల్. లుక్ లైక్ ఏ quadrilateral. The quadrilateral of 4 vertices lies on the circumference of the circle. వృత్త పరిధి పైన చతుర్భుజం యొక్క 4 శీర్షాలు ఉన్నాయి. వృత్త పరిధి పైన చతుర్భుజం యొక్క 4 శీర్షాలు ఉంటే దట్ ఈస్ కాల్డ్ చక్రీయ చతుర్భుజం.
సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్. చక్రీయ చతుర్భుజం అంట. చక్రీయ చతుర్భుజం పైన రాయాలి. చక్రీయ చతుర్భుజం యొక్క లక్షణం ఏంటి అంటే ఫస్ట్ పాయింట్, చతుర్భుజం యొక్క 4 శీర్షాలు వృత్త పరిధిపై ఉంటాయి. రెండో పాయింట్, ఇప్పుడు ఈ కోణం ఎంత అండి? θ/2. ఈ కోణం ఎంత? 180 మైనస్ θ/2. యాంగిల్ డియా డి ప్లస్ యాంగిల్ సి. ఎదురెదురు కోణాలు, ఆపోజిట్ వెర్టెక్స్ యాంగిల్స్, ఆపోజిట్ యాంగిల్స్. ఒకటేమో 180 మైనస్ θ/2, ఒకటేమో θ/2. సో మొత్తం ఎంత? 180 అయింది. అంటే చక్రీయ చతుర్భుజంలో ఎదురు శీర్షాల యొక్క కోణాల మొత్తం ఎంత ఉంటుంది? 180 ఉంటుంది. ఇది 180 అంటే ఈ రెండు కూడా 180 కదా, ఎందుకంటే ఏబి కూడా 180. మొత్తం 4 కలిపితే 360 అవ్వాలి, రైట్? చక్రీయ చతుర్భుజానికి సంబంధించి రెండే ముఖ్యమైన అంశాలు. ఒకటి, చతుర్భుజం యొక్క 4 శీర్షాలు వృత్త పరిధిపై ఉండాలి. 2, చతుర్భుజం యొక్క ఎదురెదురు కోణాల మొత్తము 180 డిగ్రీస్ అవ్వాలి. ఎదురెదురు కోణాల మొత్తము 180 డిగ్రీస్ అవ్వాలి. మనం ఎప్పుడు కూడా చతుర్భుజాల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే చతుర్భుజం యొక్క ఎదుటి కోణాల మొత్తం 180 డిగ్రీస్ అని ఎప్పుడు మాట్లాడము. చతుర్భుజం యొక్క ఎదుటి కోణాలు సమానమని మాట్లాడతాం కొన్ని సందర్భాలు. పారలాలోగ్రామ్ లో ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. రెక్టాంగులర్ లో ఎదురెదురు కోణాలు, అన్ని కోణాలు సమానంగా ఉంటాయి. రాంబస్ లో ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. అంటే మనం ఎదురెదురు కోణాలు సమానమనే విషయం గురించే మాట్లాడతాం కానీ వాటి మొత్తం గురించి మాట్లాడాలి. మరి మొత్తం గురించి ఎప్పుడు మాట్లాడతావు నువ్వు? పక్క కోణాల మొత్తం 180 అని మాట్లాడతావు. ఓన్లీ చక్రీయ చతుర్భుజంలో మాత్రమే ఎదురెదురు కోణాల మొత్తం 180 డిగ్రీస్ అని మాట్లాడతాం, రైట్? ఇది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ విత్ సెంట్రల్ యాంగిల్ విత్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఓకే అండి, క్లియర్? నెక్స్ట్ ఇంకో అంశాన్ని ఇక్కడ గమనిస్తే, ఇది సర్కిల్, ఇది సెంటర్ ఓ. ఓకే, ఏదైనా ఒక వృత్తం నుండి వృత్తం యొక్క బాహ్య బిందువు నుంచి వృత్తాన్ని తాకుతూ ఒక సరళ రేఖను గీసినట్లయితే, ఓకే, దీన్ని స్పర్శరేఖ అని అంట. ఏమంటాం దాన్ని? స్పర్శరేఖ అని అంట. ఏంటి స్పర్శరేఖ అంటే? వృత్తము బాహ్య బిందువు నుండి వృత్తాన్ని ఒక బిందువు వద్ద తాకుచూ వెళ్ళిన సరళ రేఖని స్పర్శరేఖ అని అంట, రైట్? ఇది ఏదో ఒక పాయింట్ పి నుంచి వచ్చింది, ఇది క్యూ వద్ద తాకింది. ఎక్కడ తాకిందండి? క్యూ వద్ద తాకింది. దీని యొక్క పొడవు, మామూలుగా సరళ రేఖకి పొడవును మనం క్యాలిక్యులేట్ చేయం, కానీ దీని పొడవును ఎక్కడో ఒక చోట ఎండ్ చేయాలి కదా. ఎక్కడ ఎండ్ చేస్తామంటే వృత్తాన్ని తాకిన చోట ఎండ్ చేస్తాం. ఇది పీక్యూ అనేది దీని యొక్క లెంత్ అవుద్ది. ఓకే, క్లియర్? పీక్యూ అనేది ఏమవుతుందని లెంత్ అవుద్ది, ఆ సరళ రేఖ స్పర్శరేఖ యొక్క లెంత్ అవుద్ది. ఈ స్పర్శరేఖ వృత్తాన్ని ఎక్కడైతే తాకుద్దో దాన్ని స్పర్శ బిందువు అంటాం. ఓకే, ఎక్కడ తాకింది? ఇది క్యూ వద్ద తాకింది, దీన్ని స్పర్శ బిందువు అంటాం. తెలుగులో ఏమంటారు దీన్ని? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంట. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది కేంద్రం నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కి రేడియస్ గీసామనుకో. ఓకే, సో స్పర్శరేఖ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద సర్కిల్ ని టచ్ చేసింది. టచ్ చేసిన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కి కేంద్రం నుంచి మనం ఒక రేడియస్ ని గీసాం, రేడియస్ ఆర్ ని గీసాం. ఈ ఆర్ అనే రేడియస్ ఏం చేస్తుంది అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ని లంబంగా ఉంటుంది, స్పర్శరేఖకి లంబంగా ఉంటుంది. అంటే ఏం ఏర్పాటు చేస్తుంది అక్కడ?
లంబకోణాన్ని ఏర్పాటు, రైట్, లంబం ఏంది రైట్ యాంగిల్ ఏర్పాటు చేస్తుంది. సో ద రేడియస్ ఆర్ with tangent PQ was perpendicular to each other, right? Radius forming a right angle at point of contact with the tangent, right? Now, ఇది P, ఇది O. కేంద్రము నుండి బాహ్య బిందువు నుంచి మనం ఏదైతే పాయింట్ తీసుకున్నామో దానికి మధ్యలో ఉన్న దూరము, దీన్ని D అంటాం. ఓకే, D distance from the center to the point outside of the circle, right? D. ఇది L, length of tangent, right? ఇప్పుడు వీటి మధ్య రిలేషన్ రాయొచ్చు, ఏమని రాయొచ్చు? ఇప్పుడు విచ్ ఈస్ ద రైట్ యాంగిల్? దిస్ వన్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడింది కదా. రైట్ యాంగిల్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఈజ్ హైపోటెన్యూస్. హౌ ఈస్ ద D? D square is equal to L square plus R square. Okay, now L square is equal to D square minus R square. Then L is equal to under root of D square minus R square. ఇది length of tangent. ఇది L అండి, రైట్. L is equal to under root of D square minus R square, రైట్. ఎక్కడి నుంచి వచ్చినది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి వచ్చింది, రైట్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, ఇదే బాహ్య బిందువు P నుండి వృత్తానికి ఒకవైపు స్పర్శరేఖ గీస్తాం కదా, ఇటు గీయలేమా? ఇటు కూడా గీయగలం. ఓకే, ఇది Q డాష్ అనుకుంది. బాహ్య బిందువు నుంచి వృత్తానికి గీసే రెండు స్పర్శరేఖలు, ఒక బాహ్య బిందువు నుంచి మనం వృత్తానికి గరిష్టంగా రెండు స్పర్శరేఖల్ని మాత్రమే గీయగలం. గరిష్టంగా 2 tangents can only we draw with a circle from outside of the point. ఈ Q డాష్ కూడా PQ కి సమానంగా ఉంటుంది. ఆ రెండు కొలతలు కూడా సమానంగా ఉంటాయి. నౌ దట్ PQ is equal to PQ డాష్. బాహ్య బిందువు నుంచి వృత్తానికి గీసిన స్పర్శరేఖల యొక్క పొడవులు సమానంగా ఉంటాయి. ఓకే, అర్థమైంది? రైట్. ఇది స్పర్శరేఖ, స్పర్శ బిందువు అండ్ దాని యొక్క లెంత్. ఇప్పుడు మనము ఒక వృత్తాన్ని తీసుకుంటాం. ఇది వృత్తం. ఇందాక ఒక PQ అనే స్పర్శరేఖని గీసినాం. అది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒకటే ఉంటుంది, వృత్తాన్ని ఒకే ఒక బిందువు వద్ద టచ్ చేస్తుంది. అలా కాకుండా P నుంచి వృత్తాన్ని రెండు చోట్ల టచ్ చేసింది అనుకోండి. ఓకే, ఇది R వద్ద ఖండించింది, ఇది S వద్ద ఖండించింది, రైట్. ఈ PS ని ఏమంటారు? రైట్, సీకెంట్ అంటారు. దిస్ వాజ్ సీకెంట్, ఛేదన రేఖ. ఛేదిస్తుంది కదండి, వృత్తాన్ని ఛేదిస్తుంది, ఛేదన రేఖ. ఒక బిందువు నుండి వృత్తానికి గీసిన స్పర్శరేఖ PQ, అదే బిందువు నుండి వృత్తానికి గీసిన ఛేదన రేఖ PS ల మధ్య సంబంధాన్ని కనుక మనము ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే, నువ్వు చూడాల్సింది ఏంటంటే వృత్తం పైన బాహ్య బిందువు నుంచి ఏ బిందువు వద్ద టచ్ చేసిందో అక్కడ దాకా లెంతులు మాట్లాడాలి, అంతే మధ్యలో ముక్కలు మాట్లాడొద్దు. ఇప్పుడు ఇది P నుంచి మొదటి బిందువు గల దూరం ఎంత? PR. P నుంచి రెండో బిందువు గల దూరం ఎంత? PS. RS కాదు. నేను ఎప్పుడు మాట్లాడినా బాహ్య బిందువు నుంచి మాట్లాడతా. బాహ్య బిందువు P నుంచి ఛేదన రేఖ మొదటిసారి వృత్తాన్ని ఖండించిన దూరం PR, రెండోసారి వృత్తాన్ని ఖండించిన దూరం PS. ఓకే, సో ద లెంత్ ఆఫ్ PR ఇంటూ PS, రెండు లెంతులు ఏం చేసినాం మనం? మల్టిప్లై చేసినాం కదా, రైట్. ఇప్పుడు ఇది PQ, రైట్. ఇటువైపు ఏమో P నుంచి R దాకా వెళ్ళినావు, మళ్ళీ వెనక్కి వచ్చినావు, మళ్ళీ P నుంచి S దాకా పోతున్నావు, రెండుసార్లు తిరిగినావు కదా.
ఇక్కడ 2 సార్లు తిరుగుదాం. పి నుంచి క్యూ దాకా పోయినావు, మళ్ళీ వెనక్కి వచ్చినావు, మళ్ళీ పి నుంచి ఎడ దాకా పోగలవు, క్యూ దాకానే పోగలవు. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు పిక్యూ ఇంటూ పిక్యూ. సో నౌ పిఆర్ ఇంటూ పిఎస్ ఇస్ ఈక్వల్ టు పిక్యూకే. అర్థమైందా? ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ ఇన్ సర్కిల్ టు ద circle to tangent to the secant, right? So PR into PS is equal to PQ square. అర్థమైందా? నెక్స్ట్ వన్ చూస్తే ఇది ఒక సర్కిల్, సెంటర్ O1. ఇది ఒక సర్కిల్, సెంటర్ O2, రైట్? ఇప్పుడు దీనికి మనము ఎన్ని కామన్ టాంజెంట్స్ గీయగలం? ఓకేనా? పైన ఒకటి, కింద ఒకటి, ఎన్ని? 2 అయింది. ఓకేనా? వృత్తాలు స్పర్శరేఖకి ఒకే వైపున ఉంటాయి. ఓకే, వృత్తాలు ఎక్కడున్నాయి? స్పర్శరేఖకి ఒకే వైపునే. పైన స్పర్శరేఖను తీసుకుంటే కిందికి ఉన్నాయి, కింది స్పర్శరేఖ తీసుకుని 2 పైకి ఉన్నాయి. అలాంటి స్పర్శరేఖల్ని ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖలు అంటారు. ఓకే, ఏమంటారు వీటి? డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ. డైరెక్ట్ కామన్ టాంజెంట్. ఓకే, ఏంటి డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ యొక్క డెఫినేషన్? వృత్తాలు స్పర్శరేఖకి ఒకే వైపున కనుక ఉంటే ఆ స్పర్శరేఖలు ఏమంటాము? ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖలు అని అంటాం. ఓకే, అలా కాకుండా లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతున్నది. ఓకే, ఇప్పుడు ఈ స్పర్శరేఖకి లెఫ్ట్ లో ఒక వృత్తం ఉంది, రైట్ లో ఒక వృత్తం ఉంది. అర్థమైందండి? స్పర్శరేఖకి వృత్తాలు చెరొక వైపున ఉంటాయి, కింద ఒకటి పైన ఒకటి, లేదంటే లెఫ్ట్ లో ఒకటి రైట్ లో ఒకటి, అంతే కదా ఉంటే. ఇలాంటి స్పర్శరేఖల్ని డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటామా? ట్రాన్స్వర్సల్ కామన్ టాంజెంట్స్ అంటాం. ఏమంటాం వీటిని? ట్రాన్స్వర్సల్ కామన్ టాంజెంట్స్. ఏమంటారు వీటిని? తిరియక్ ఉమ్మడి స్పర్శరేఖలు. ఓకే, ట్రాన్స్వర్సల్ కామన్ టాంజెంట్ TCT, డైరెక్ట్ కామన్ టాంజెంట్ DCT. అట్లా గుర్తుపెట్టుకో, ప్రతిసారి అంత పెద్దగా ఏం రాస్తాం మనం? ఇప్పుడు ఇట్లా గీసిన వీటికి గీయలేవా? గీస్తాం కదా. డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఎన్ని ఉన్నాయి? 2. ట్రాన్స్వర్సల్ కామన్ టాంజెంట్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఓకే, రైట్. ఇందులో ఏ అంశాలు దాగి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది కేంద్రము O1. ఓకే, ఇది రేడియస్ R1, ఇది రేడియస్ R2, ఇది R1, ఇది R2. అవునా కాదా? ఈ రెండింటి యొక్క గ్యాప్ కనుక మనం ఫిలప్ చేసామనుకోండి, ఆ రెండింటి యొక్క గ్యాప్ నేను జాయిన్ చేస్తాను, రైట్? వృత్త కేంద్రాలు 2 ఉన్నాయి. వృత్త కేంద్రాల మధ్య దూరం ఎంత ఉంది? R1 R2 కంటే కొంత ఎక్కువ ఉంది, రైట్? కాబట్టి డిస్టెన్స్ D
ఓకే. డి distance between centers of circle. Okay, that is called D. This D is greater than R1 plus R. The D is greater than R1 plus R2. Okay, D is greater than R1 plus R. So this is the point. So D అనేది R1 plus R2 కంటే పెద్దగా ఉంది. ఓకే, D is greater than R1 plus R2 అయినప్పుడు మనము కామన్ టాంజెంట్స్ అవి డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ లా పక్కన పెట్టారు. టోటల్ కామన్ టాంజెంట్స్ రెండు వృత్తాలకి 4 గీయగలం. అర్థమైందా? సో వెదర్ D is greater than R1 plus R2, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ 2, ట్రాన్స్వర్సల్ కామన్ టాంజెంట్స్ 2, టోటల్ కామన్ టాంజెంట్స్ 4 గీయగలం. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ వన్, వృత్తాలు ఎట్లున్నాయి? ఇట్లా దూరం దూరంగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ వృత్తాలు, ఇదొక వృత్తం, దీనిని ఆనుకొనే మరొక వృత్తాన్ని గీస్తాం. సెంటర్ O1, సెంటర్ O2. రెండు వృత్తాలు బాహ్యంగా స్పర్శించుకుంటే the two circles are externally touching. అర్థం కాదు. టచింగ్ ఎక్స్టర్నల్లీ ఈచ్ అదర్. బాహ్యంగా స్పర్శించుకుంటే రైట్. ఫస్ట్ ఏం జరుగుద్ది? బాహ్యంగా స్పర్శించుకుంటే వాటి మధ్య దూరం తగ్గింది కదా. మరి ఎంత ఉంది ఇప్పుడు దూరం? ఇది R1, ఇది R2. ఓహో, D ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? R1 ప్లస్ R2 అయింది. రెండు వృత్త కేంద్రాల మధ్య దూరము ఆ రెండు వ్యాసార్థాల మొత్తానికి సమానమైంది. అయింది కదండి. అయితే ఇప్పుడు మనం గీయగలిగేది పైన ఒక డైరెక్ట్ కామన్ టాంజెంట్, కింద ఒక డైరెక్ట్ కామన్ టాంజెంట్. ట్రాన్స్వర్సల్ గీద్దామంటే ఒకే ఒక ట్రాన్స్వర్సల్ కామన్ టాంజెంట్ సాధ్యమైంది. అంటే ఏది తగ్గింది? ఒక ట్రాన్స్వర్సల్ కామన్ టాంజెంట్ తగ్గింది. సో ఏమేమి గీయొచ్చు మనము? DCTలో 2 ట్రాన్స్వర్సల్ కామన్ టాంజెంట్లు 1, టోటల్ ఎన్ని కామన్ టాంజెంట్స్ గీస్తాం? 3 కామన్ టాంజెంట్స్ గీస్తాం. ఏ కండిషన్ లో? D ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అయినప్పుడు. నీకు స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు. రెండు వృత్త కేంద్రాల మధ్య దూరము వృత్త వ్యాసార్థాలకి సమానమైతే ఆ రెండు వృత్తాలకి గీయగలిగే ఉమ్మడి స్పర్శ రేఖలు ఎన్ని ఉమ్మడి స్పర్శ రేఖలు? 3. హౌ మెనీ కామన్ టాంజెంట్స్ కెన్ డ్రాన్ విత్ 2 circles, whereas the distance between the center of the circles is equal to sum of their radius. ఓకే, రేడియస్ కి మొత్తానికి సమానంగా ఉంటే whether we can draw 3 total common tangents. How many direct common tangents we can draw? 2 direct common tangents we can draw. How many transversal common tangents we can draw? 1 transversal common tangents we can draw. ఎక్కడి నుంచైనా స్టేట్మెంట్ పడొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇదొక వృత్తం, ఇదొక వృత్తం. ఇంతకు ముందు దూరంగా ఉండే. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు ఏమైంది? బయటకు వచ్చి టచ్ చేసింది. రైట్. ఇప్పుడు బయటకు వచ్చింది, లోపలికి వస్తా, లోపలికి వచ్చింది కదా. సో ఇప్పుడు ఇది సెంటర్ O, ఇది సెంటర్ O, అంటే O1 O2. ఏం జరుగుద్ది? రైట్, ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్, ఖండించుకుంటున్న వృత్తాలు. అంతేనండి.
ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. ఇవి ఖండించుకుంటున్నప్పుడు ఏం జరుగుద్ది అని అంటే O1 నుంచి ఇక్కడికి గల దూరము R1, O2 నుంచి ఈ చివరికి గల దూరము R2. R1లో R2లో కొంత భాగం కలిసిపోయింది కదా, అంటే ఉమ్మడిగా ఉంది కదా. మార్నింగే మనం చూస్తాం, కామన్ డిస్టెన్స్ ఉంటే మొత్తం కలిపినప్పుడు ఏం చేయాలి, తీసేయాలి కదా. ఉమ్మడి మూలకాలు తీసేసినాం కదా, ఏ నేను బి రాసినప్పుడు. ఇప్పుడు రెండింటి యొక్క మొత్తం రాసినప్పుడు ఏం చేయాలి, ఆ పార్ట్ తగ్గుద్ది, రైట్. కాబట్టి D ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, D ఈజ్ లెస్ దెన్ R1 ప్లస్ R2. రెండు వ్యాసార్థాల మొత్తం కంటే తక్కువ ఉంది, D లెస్ దెన్ R1 ప్లస్ R2. whether D less than R1 plus R2, we can draw one direct common tangent above the two circles, one direct common tangent below the two circles. అర్థమైంది ఎందుకు గీసినాం మనం, ఓన్లీ రెండు మాత్రమే గీసినాము. ఆ రెండేంటి పాపం, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. ఏమి ఎగిరిపోయినాయి, ట్రాన్స్వర్సల్ కామన్ టాంజెంట్ వెళ్తుంది. అర్థమైందండి. సో ఫస్ట్ ఏమో దూరం దూరంగా ఉన్న వృత్తాలు, నాన్ ఇంటర్సెక్టింగ్ circles. Next, touching circles externally. Next, intersecting circles. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఈ సర్కిల్ మెల్లమెల్ల లోపలికి వస్తుంది కదా. అర్థమైంది, కొంచెం ఫస్ట్ దూరం ఉండే, తర్వాత ఆనుకున్నాయి, ఆ తర్వాత లోపలికి వచ్చింది, అంటే ఖండించుకుంది. ఇప్పుడు పూర్తిగా లోపలికి వస్తుంది. అర్థమైందండి. ఇసంతరం అంటే ఇల్లంతా అన్నట్టు, అది మెల్లగా టచ్ చేస్తే అది ఏం చేస్తుంది, పూర్తిగా లోపలికి వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇంటర్నల్లీ టచింగ్ ఈచ్ అదర్, ఇంటర్నల్ గా టచ్ చేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఎక్స్టర్నల్ గా టచ్ చేస్తుంది, ఇది లోపలికి వచ్చి మరి టచ్ చేస్తుంది. దీని యొక్క సెంటర్ O అనుకోండి, O1. దీని యొక్క సెంటర్ O2. O నుంచి ఇక్కడి వరకు గల దూరము R1, O2 నుంచి ఇక్కడి వరకు గల దూరము R2. రెండింటి యొక్క డిస్టెన్స్ అని గమనిస్తే మొత్తం R1 లోంచి R2 తీసేస్తే అయిపోతుంది కదా. కాబట్టి D ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ R2. వృత్త కేంద్రాల మధ్య దూరము వృత్త వ్యాసార్థాల భేదానికి సమానమైతే ఎక్కడ గీయచ్చు టాంజెంట్, మీరు ఒక్కటి గీయచ్చు. ఇది ట్రాన్స్వర్సల్ టాంజెంటా, డైరెక్ట్ కామన్ టాంజెంట్? ఎందుకు డైరెక్ట్ కామన్ టాంజెంట్? టాంజెంట్ కి ఒకే వైపు రెండు వృత్తాలు ఉన్నాయి. మనకు కావాల్సిన డెఫినేషన్ ఏంది, టాంజెంట్ కి ఒకే వైపు రెండు వృత్తాలు ఉండాలి. ఉన్నాయి కదా, రైట్. ఇది ఒక డైరెక్ట్ కామన్ టాంజెంట్. ఓన్లీ వన్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ వీ కెన్ డ్రా. అర్థమైందా? ఎక్కడ ఇంటర్నల్లీ టచింగ్ అంటారా, టచింగ్ కాకుండా ఇంకేదో పదం ఉంటుంది అనుకుంటాను నేను. ఇంటర్నల్ టచింగ్ ఈచ్ అదర్, అంతరంగా స్పృశించుకున్న వృత్తాలు. అంతరంగా స్పర్శించుకున్న వృత్తాలు, రైట్. ఇప్పుడు ఇది లోపలికి వచ్చింది ఇందాక, ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది కేంద్రం O వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది, అంటే కేంద్రం మీదకి వచ్చి కూర్చుంది. అంటే ఇవి రెండింటికి రెండు ఒకే కేంద్రాన్ని కలిగి ఉన్న వృత్తాలు, రైట్. వీటిని ఏమంటారంటే ఏక కేంద్ర వృత్తాలు, కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఏక కేంద్ర వృత్తాలు, ఏకేంద్ర వృత్తాల్లో ఏం జరుగుతుందో చూద్దాం. మనం ఉమ్మడి స్పర్శరేఖలను గీయలేం, బయట దానికి స్పర్శరేఖను గీస్తే లోపల దానికి సంబంధం ఉండదు, కానీ లోపల దానికి స్పర్శరేఖను గీయొచ్చు. ఇంటర్నల్ గా అంతర్వృత్తాన్ని స్పర్శిస్తూ ఒక స్పర్శరేఖని గీస్తాం, ఏబి స్పర్శరేఖ గీస్తాం. ఏబి స్పర్శరేఖ ఏం చేస్తుందంటే అంతరంగా ఉన్న వృత్తాన్ని స్పర్శిస్తుంది. అది లోపల ఉన్న వృత్తానికి ఏమవుద్ది, స్పర్శరేఖ అవుద్ది. బయట ఉన్న వృత్తానికి ఏమవుద్ది, కార్డ్ అవుద్ది.
So for concentric circles, the AB was a tangent to the circle which is inside, chord for the which is external circle. అవునా కాదు? బయట ఉన్న దానికి కార్డు, లోపల ఉన్న దానికి ఏమంటారు? టాంజెంట్. ఇప్పుడు ఓ నుంచి చూద్దాం. రైట్, ఇది టాంజెంట్ యొక్క లెంత్, అంతే కదమ్మా? టాంజెంట్ యొక్క లెంత్ అంటే బాహ్య బిందువు నుంచి ఇక్కడ దాకా తీసుకుంది. ఇది డిస్టెన్స్ డి, ఇది ఆర్. రైట్, సో ఇన్ దిస్ ట్రయాంగిల్ ఇది ఎల్, ఇది డి, ఇది ఆర్. మీకు తెలుసుగా రిలేషన్. ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఎల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఎల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఎల్ ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఇదేంటిది? ఇది ఈ స్పర్శరేఖ యొక్క పొడవు. మరి జ్యా యొక్క పొడవు ఎంత? కార్డ్ ఏబి ఇస్ ఈక్వల్ టు 2 times of L, that is equal to 2 times of under root R square minus D square. సో మనము డైరెక్ట్ కామన్ టాంజెంట్ ని, ట్రాన్స్వర్సల్ కామన్ టాంజెంట్ ని రాస్తున్నాం కదా. మరి వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్? ఓకే, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ కామన్ టాంజెంట్? చెప్పండి. మామూలుగా లెంత్ ఆఫ్ టాంజెంట్ ఎంత? డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఓకే, సో ఇది డి స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. ఓకే, ఇది డి స్క్వేర్ మైనస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్. ఓకే, సో మనకి మామూలుగా టాంజెంట్ యొక్క లెంత్ తెలుసు. ఎల్ ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఇక్కడ ఆర్లు రెండు ఉన్నాయి కదా. సో డైరెక్ట్ టాంజెంట్ కోసం ఏం చేస్తామంటే ఆర్ల యొక్క డిఫరెంట్ స్క్వేర్ తీసుకుంటాం. ట్రాన్స్వర్సల్ టాంజెంట్ కోసము ఆర్ల యొక్క మొత్తాన్ని తీసుకుంటాం. ఓకే అండి, నో డౌట్. సో క్వశ్చన్ ఏమంటారంటే మనల్ని, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ టు ఎ సర్కిల్ విత్ సెంటర్ O and radius is equal to 6 centimeters from the point P such that OP is equal to 10 centimeters. Right? కేంద్రము 6 సెంటీమీటర్స్ వ్యాసార్థం గల ఒక వృత్తం యొక్క కేంద్రము O నుండి 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక వృత్తం యొక్క కేంద్రము O నుండి 10 సెంటీమీటర్ల దూరంలో గల P బిందువు నుండి గీయగలిగే స్పర్శరేఖ యొక్క పొడవు ఎంత? రైట్, సింపుల్. మనకేం తెలుసు అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు? ఎల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అని తెలుసు. డి అంటే 10 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్, 100 మైనస్ 36, దట్ ఈజ్ ఈక్వల్ టు √64. √64 అంటే 8 సెంటీమీటర్. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఎంత? 8 సెంటీమీటర్. మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, లెంత్ ఆఫ్ టాంజెంట్, డిస్టెన్స్ డి ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది O, దట్ ఈస్ రేడియస్ ఆర్. ఈ మూడు లంబకోణాన్ని ఏర్పరిచే భుజాలు. లంబకోణాన్ని ఏర్పరిచే భుజాల్లో అతిపెద్ద భుజం ఏది? డి. ఓకే, సో ఒకటి ఎల్ గా ఉంటే, ఒకటి ఆర్ గా ఉంటే, అతి పెద్దది డి గా ఉంటుంది. రైట్, ఇక్కడ నీకు ఆర్ ఇచ్చాడు 6 అని, డి ఇచ్చాడు 10 అని. మనం ఎప్పుడైనా సరే రేషియోస్ లో అబ్జర్వ్ చేస్తే ఇది 2 3s, ఇది 2 5s. పైథాగరన్ ట్రిప్లెట్స్ లో 3 4 5 కదా. 3 వాల్యూ ఉంది, 5 వాల్యూ ఉంది, ఇంకేం వాల్యూ కావాలి? 4 యొక్క వాల్యూ కావాలి.
3 2s are 6, 5 2s are 10, 3 2s are, sorry, 4 2s are 8. కాబట్టి అవర్ ఆన్సర్ విల్ బి 8. సో ఏం ఉపయోగించాలి మనం? పైథాగరస్ ట్రిప్లెట్స్ ఉపయోగించాలి. ఓకే. నెక్స్ట్ వన్. ఇది స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. చూద్దాం ఏమంటాడు. A tangent to a circle touches it in how many points? 1 point. A line intersecting a circle in 2 points is called. Okay. ఒక రేఖ వృత్తాన్ని 2 బిందువుల వద్ద ఖండిస్తే దాన్ని ఛేదన రేఖ అంటాం, సీకెంట్. టెన్త్ క్లాస్. A number of tangents can be drawn to a circle parallel to the given tangent. Okay. ఒక వృత్తానికి ఒక స్పర్శరేఖ గీసాను. ఆ స్పర్శరేఖకి సమాంతరంగా ఎన్ని స్పర్శరేఖలు గీయొచ్చు? ఒకటే గీయొచ్చు. నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్ ప్యారలల్ టు ద గివెన్ టాంజెంట్. ఆల్రెడీ ఉన్న టాంజెంట్ కి ప్యారలల్ గా మనం ఒకే ఒక టాంజెంట్ గీయగలం, కాబట్టి ఇట్ ఈస్ 1. ఓకే. నెక్స్ట్. ద కామన్ పాయింట్ ఆఫ్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్. స్పర్శరేఖకి వృత్తానికి ఉన్న ఉమ్మడి బిందువుని ఏమంటాం? స్పర్శ బిందువు అంటాం, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. స్పర్శ బిందువు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. రైట్. నెక్స్ట్. వి కెన్ డ్రా డాష్ టాంజెంట్స్ టు ఏ గివెన్ సర్కిల్. ఒక వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు గీయగలం? ఎన్నైనా గీయచ్చు. ఎన్ టాంజెంట్స్ మనం గీయచ్చు, ఎన్నైనా గీయచ్చు. ఏంటంటే ఇన్ఫినిట్. వాడు ఒక పర్టికులర్ బిందువు అని అనుకో, అప్పుడు 2. అదే వాడు ఎన్ని గీస్తావు అంటే నా ఇష్టం వాడికి ఇస్తా అంట నేను. నెక్స్ట్ వన్. ఏ సర్కిల్ కెన్ హ్యావ్ డాష్ ప్యారలల్ టాంజెంట్స్ ఎట్ ద మోస్ట్. ఒక వృత్తానికి గరిష్టంగా ఎన్ని సమాంతర స్పర్శరేఖలు ఉంటాయి? ఏ సర్కిల్ కెన్ హ్యావ్ ప్యారలల్ టాంజెంట్స్ ఎట్ ద మోస్ట్. ఎన్నైనా ఉంటాయి ఇవి కూడా. అర్థమైంది? ఎన్నైనా ఉండొచ్చు. అవునా కదా? అన్ని ప్యారలే కదా. అంటే ఒకేసారి. రైట్. సో ఒకసారి చూడండి. అంటే ఎట్ ద మోస్ట్ అంటేనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనం. సో సర్కిల్ కెన్ హ్యావ్ డాష్ ప్యారలల్ టాంజెంట్స్ ఎట్ ద మోస్ట్. ఒక సర్కిల్ ఉంటే ఎట్ ద మోస్ట్ అంటే ఇక్కడ ఒకటి గీయచ్చు. ఇవి 2 అంటే ఒకసారి 2, ఇంకోసారి 2, ఇంకోసారి 2. అంటే ఎట్ ద మోస్ట్ అంటే ఇక్కడ 2 టాంజెంట్సే గీయాలి, ఇక్కడ ఇన్ఫినిటివ్ టాంజెంట్స్ గీయగలం. ఓకే. నెక్స్ట్ వన్. A tangent PQ at a point of circle of radius 5 centimeters. A line through the center of O at the point Q so that OQ is equal to 13 centimeters. Find the length of PQ. మీకు ఇందాకే చెప్పాం. లెంత్ 6D, డిస్టెన్స్ 15 ఉంది, 5 ఉంది, లెంత్ 12 ఉంటుంది. ఎందుకంటే అకార్డింగ్ టు ది పైథాగరన్ ట్రిప్లెట్స్ 5 12 13, 5 13 ఉంది, కావాల్సింది 12. అంతేగా, సింపుల్ గా ఆలోచించి పెట్టండి. మరి నువ్వు √D² - R² వేయాల్సిన అవసరం లే, పైథాగరన్ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్. డ్రా ఏ సర్కిల్ and 2 lines parallel to given line drawn outside the circle such that one is a tangent and the other is a secant of circle. అంటే బొమ్మ గీయమంటుండే స్కూల్ పిల్లలగా మన కోసం. నెక్స్ట్ వన్. క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ 15 centimeters away from the center of a circle, radius 9 centimeters. మళ్ళీ సేమ్ LRD 15 9. దీన్ని క్యాన్సిల్ చేస్తే 3 5s 3 3s కదండి, కాబట్టి ఇది 3 4s 12.
లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 12. అంటే వీఆర్ యూజింగ్ పైథాగోరియన్ ట్రిప్లెట్స్ రేషియో. 9,15 యొక్క రేషియో 3,5 గా ఉంది. 3 3 is 9, 3 5 is 15. 3 5 ఉన్నప్పుడు థర్డ్ ట్రిప్లెట్ ఏముంటది? 4 ఉంటుంది. అన్నోన్ వాల్యూ 4. దట్ ఈస్ అవర్ లెంత్. సో 3 4 is 12. 3 4 is 12. ఓకే. నెక్స్ట్ వన్. Prove that tangents to a circle at the end points of diameter are parallel. ఓకే అండి. ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, గీస్తారు అదే ప్రూవ్ అవుతుంది. ఇది ఒక డయామీటర్. డయామీటర్ యొక్క చివరి బిందువులకు గీసిన స్పర్శ రేఖలు రెండు కూడా సమాంతరాలు. రైట్. బోత్ ఆర్ ప్యారలల్. నెక్స్ట్, డ్రా ఏ pair of tangent to a circle of radius 5 centimeters which are inclined to each other at an angle of 60 degrees. మనల్ని బొమ్మ గీయమని ఏమీ అడగడు. ఓకే, సరే గీద్దాం. ఏమంటున్నాడు? డ్రా ఏ పేర్ ఆఫ్ టాంజెంట్ టు ఏ సర్కిల్ విత్ రేడియస్ 5 centimeters. ఇంక్లైన్ ద యాంగిల్ ఆఫ్ 60 degrees. వీటి మధ్య యాంగిల్ ఇంక్లైన్ ద ఈచ్ అదర్ ఎట్ యాంగిల్ ఆఫ్ 60 degrees. ఇక్కడ కదా 20 డిగ్రీ. రైట్. ఇప్పుడు నాకు చెప్పండి, ఆ డ్రా చేయమని వదిలేసాను. ఇన్ దిస్ పాయింట్ ఇది P, ఇది Q, ఇది R, ఇది O. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ POQ? 120 degrees. ఎందుకు? ఇది ఒక క్వాడ్రిలేటరల్. 90 + 90 180 అయిపోయింది. ఈ రెండు కలిపి 180 కావాలి, అది 120 degrees. యాంగిల్ POQ is equal to 120 degrees. ఓకే, రేడియస్ 5. రైట్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ PQ? వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ PQ? ఎస్. వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ PQ? నేను చూస్తే ఏమో అది బొమ్మకి చేయాల్సి వస్తుంది మనం. ఆన్సర్ చెప్పు. 10 వస్తుందా? PQ 10. ఓకే, ఇది 90 degrees అండి. ఓపీని కలిపే రేఖ ఈ కోణాల్ని బైసెక్ట్ చేస్తుంది. ఇది 120 కాబట్టి ఇది 60 degrees, ఇది 30 degrees. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏముంటది అంటే 30 60 90 degrees ఉన్నప్పుడు 30 degrees ఆఫ్ ఆపోజిట్ వాల్యూ కొంత ఉంటే, 30 degrees ఆఫ్ ఆపోజిట్ వాల్యూ కొంత ఉంటే, X ఉంటే, Y ఉంటే, P ఉంటే, ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. 60 degrees ఆపోజిట్ గా ఉండే వాల్యూ 5√3 ఉంటుంది. ఈ సైన్ థీటాలు కాస్ట్లు ఏం వాడకండి, సింపుల్. ఆపోజిట్ ఆఫ్ 30 degrees ద వాల్యూ ఆఫ్ సంథింగ్, ఆపోజిట్ ఆఫ్ 60 degrees ఆఫ్ వాల్యూ సంథింగ్ ఆఫ్ √3, ఆపోజిట్ ఆఫ్ 90 degrees ఆఫ్ వాల్యూ సంథింగ్ ఆఫ్ డబల్. 30కి ఎదురుగా ఎంత ఉంటే 90కి ఎదురుగా దానికి డబల్ ఉంటుంది. కాబట్టి డిస్టెన్స్ ఎంత? 10. రైట్. సో నువ్వు OP ఈజ్ ఈక్వల్ టు అడిగితే 10 పెట్టచ్చు, PQ ఈజ్ ఈక్వల్ టు అడిగితే 5√3 పెట్టచ్చు. ఓకే, దీని క్వశ్చన్ మనం డ్రా చేయమని అడగడు. రైట్. ఏమంటారంటే లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే length of tangent to a circle of radius 5 centimeters which are inclined to each other at an angle of 60 degrees. రెండు స్పర్శ రేఖల మధ్య 60 degrees కోణం చేయుచున్న 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తానికి గీసిన ఆ స్పర్శ రేఖల యొక్క పొడవు ఎంత? ఎంతండి? 5√3. రైట్. సింపుల్. ఇలా మనం ఆ డ్రాయింగ్ ని క్వశ్చన్ లోకి మార్చుకుందాం. ఓకే, నెక్స్ట్ వన్. బొమ్మ గీసింది, మనకు అవసరం లేదు. రైట్. ఇక్కడ మనం చక్కగా ఆప్షన్స్ తో కలిగిన క్వశ్చన్స్ ఉన్నాయి, సాల్వ్ చేద్దాం. ద యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ టు ఎ సర్కిల్ అండ్ రేడియస్ డ్రాన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. స్పర్శ బిందువు వద్ద
స్పర్శరేఖకి మరియు వ్యాసార్థానికి మధ్య గల కోణం ఎంత? ఎంతండి? 90 degrees. లంబ కోణం చేస్తుంది. నెక్స్ట్, ఫ్రమ్ ఏ పాయింట్ Q, the length of the tangent to a circle is 24 and the distance of Q from 25 centimeters, the radius of the circle is 24 సెంటీమీటర్ల పొడవైన ఒక స్పర్శరేఖని వృత్త కేంద్రం నుంచి 25 సెంటీమీటర్ల దూరం నుండి గీస్తే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత? సో మన ఫోకస్ అంతా ఏది ఉండాలి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ మీద ఉండాలి. 24 25 ఎక్కడ ఉంటది? 7 24 25 దగ్గర ఉంటది. 24 ఉంది, 25 ఉంది, లేనిది 7. ఆన్సర్ 7 సెంటీమీటర్స్. చూడగానే ఆన్సర్ పెడతాం. నెక్స్ట్, ఇఫ్ ఏపీ అండ్ ఏక్యూ ఆర్ టూ టాంజెంట్స్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O, సో దట్ యాంగిల్ QOP is equal to 110, then యాంగిల్ PAQ is equal to ఏమవుతుంది? 70 degrees అవుతుంది. రెండు కలిపితే 180 కావాలి. సో 70 degrees అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. If the tangents PA and PB from a point P to a circle with center O are inclined to each other at an angle of 80 degrees, then angle POA is equal to. రెండు స్పర్శరేఖలు PA మరియు PBలు P అనే బాహ్య బిందువు నుండి వృత్త కేంద్రం నుండి గీసినట్లయితే ఆ రెండింటి మధ్య గల కోణము 80 డిగ్రీలు అయితే యాంగిల్ POA ఎంత? ఓకే, POA ఎంత ఉంటది? బొమ్మ గీసి చూడాలి, అది కాదు. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్కడికి గీయాలి? ఏమంటారంటే, ఒక వృత్తాన్ని తీసుకోండి, ఒక P అనే బాహ్య బిందువు తీసుకోండి, PA PB అనే రెండు స్పర్శరేఖలు ఎన్ని డిగ్రీస్తో ఇంక్లైన్ అయినాయి? 80 డిగ్రీస్తో ఇంక్లైన్ అయినాయి. ఇది O. నేను అడుగుతున్న యాంగిల్ POA. ఓకే, ఇది 90, ఇది 40, ఇది 50. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో వాట్ ఇస్ ద యాంగిల్? ఇట్ ఈస్ 50 degrees. Okay, next one. In the figure XY, X dash Y dash are two parallel tangent to a circle with center O, and another tangent AB with point of contact C intersecting XY at A and X dash Y dash at B. The angle BOA. The figure here miss అయినట్టుందా? సో ఎక్కడ గీద్దాం మనం దీన్ని? ఎలా చెప్తున్నాండి మనకి? సెంటర్ O, XY and X dash Y dash are parallel tangents. XY XY dash are two parallel tangents to a circle with center O and another tangent AB with point of contact C XY at A. ఓకే అండి. సో ఇది ఇలా ఉందనుకోండి, ఇలా డ్రా చేశాను. ఇది A, ఇది B. X dash Y dash ని B వద్ద, XY ని A వద్ద ఖండిస్తుంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ C. ఓకే, క్లియర్? నౌ at B, then angle BOA. Where is B? Here B. So BOA అంటే ఇది యాంగిల్. వాట్ ఈస్ ద యాంగిల్? ఇది ఈ యాంగిల్ ఎంత అన్నది క్వశ్చన్. ఓకే, థింక్. అర్థమైందా? పెద్ద గీద్దాం, దీన్ని పెద్ద గీద్దాం. చూడండి, సో ఏమంటారంటే ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్కి ఒక టాంజెంట్ గీస్తున్నాం. ఇలా ఒక ప్యారలల్ టాంజెంట్ గీసాం. ఇది XY, ఇది X డాష్ Y డాష్. XY ని A వద్ద, X డాష్ Y డాష్ ని B వద్ద ఖండిస్తూ ఒక స్పర్శరేఖను గీస్తాం. రైట్, ఒక స్పర్శరేఖను గీస్తే
ఆ స్పర్శరేఖ ఓ, ఇది బిఓఏ యాంగిల్ ఎంత అన్నది మరి ఒక క్వశ్చన్. ఓకే, రెండు ప్యారలల్ లైన్స్ ని ఒక లైన్ ఖండిస్తూ ఉంటే ఇది 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుందండి. ఈ 90 డిగ్రీస్ యాంగిల్లో ఇది ఓఏ అన్నది ఈ స్పర్శరేఖకి మధ్యలో ఉన్న యాంగిల్ 90 డిగ్రీస్. ఈ దూరం డి కాబట్టి ఇది 45 డిగ్రీస్ గా డివైడ్ చేస్తుంది. ఇది పర్పెండిక్యులర్ లైన్. సో పర్పెండిక్యులర్ లైన్ కాబట్టి ఇది 90 డిగ్రీస్, ఇది 90, ఇది 45, ఇది 45. సేమ్ యాజ్ గా సేమ్ తీసేసి యువత వైపు అప్లై చేస్తే ఇది కూడా 45. మొత్తం యాంగిల్ ఎంత? BOA ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో BOA ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. Two concentric circles of radius 5 centimeters and 3 centimeters are drawn. Find the length of the chord of the larger circle which touches the smaller circle. Right? రెండు ఏకకేంద్ర వృత్తాల యొక్క వ్యాసార్థాలు వరుసగా 3 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్లు. 3 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్లు. ఓకే, పెద్ద వృత్తానికి గీసిన చిన్న వృత్తానికి గీసిన ఆ స్పర్శరేఖ యొక్క పొడవు ఎంత? ఓకే, రైట్. ఇక్కడ చూడండి, 3 సెంటీమీటర్, ఇది 5 సెంటీమీటర్. పెద్ద వృత్తానికి గీసిన చిన్న వృత్తాన్ని స్పర్శిస్తే అంటే స్పర్శరేఖ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాం ఇది రైట్ యాంగిల్ అని. ఈ 3, 5 ఉన్నప్పుడు ఈ వాల్యూ ఎంత? 4. ఈ ముక్క 4 అయితే ఈ ముక్క ఎంత? 4. టోటల్ కార్డ్ ఎంత? టోటల్ కార్డ్ 8 సెంటీమీటర్. నెక్స్ట్ వన్, prove that parallelogram circumscribing a circle is a rhombus. ఓకేనండి. సర్కమ్స్క్రైబింగ్ అంటే ఏంటండి? అంతర్లిఖించబడిన. ఒక వృత్తము లోపల ఒక పారలాలోగ్రామ్ ఉంటే అది ఏమవుతుందట? రాంబస్ అవుతాడు. ఇది పాయింట్ గా నోట్ చేసుకోండి. ఓకే, ఒక చక్రీయ చతుర్భుజము సమాంతర చతుర్భుజం అయితే అది రాంబస్ అగును. A cyclic quadrilateral, if it is a parallelogram, it will be a rhombus. తెలుగులో ఇంగ్లీష్లోనా? If a cyclic quadrilateral is a parallelogram, it will becomes a rhombus. అంటే యాజ్ ఇట్ ఈజ్ గా ఇదే రాసుకోండి. ఏమని రాసుకుంటారు? ద పారలాలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్ ఏ రాంబస్. ఓకేనండి. వృత్తంలో అంతర్లిఖించబడిన సమాంతర చతుర్భుజము రాంబస్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, అద్భుతమైన ప్రశ్న. ఎవరు సాల్వ్ చేస్తారో చూద్దాం. హూ ఇస్ దట్ లిటిల్ క్యూట్ బాయ్? A triangle ABC is drawn to circumscribe a circle of radius 3 centimeters. Okay, good. Such that the segments BD, DC, into which BC is divided the point of contact D are of length 9 centimeters and 3 centimeters respectively. Find the sides of AB and AC. ఒక త్రిభుజం ఏబిసిలో ఒక వృత్తము అంతర్లిఖించబడింది. దాని యొక్క వ్యాసార్థము 3 సెంటీమీటర్లు. బీడీ మరియు డీసీలు బీసీని డి వద్ద విభజిస్తున్నట్లయితే వాటి యొక్క పొడవులు వరుసగా 9 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు అయినా ఏబి మరియు ఏసీల పొడవులు ఎంత?
సర్కంస్క్రైబ్ అంటే సర్కిల్ లోపల ఉండాలి కదా. ఓకే అండి, సారీ అండి. నాకు అంతర్లిఖించబడిన వృత్తం. తెలుగు బుక్ ఉందా ఎవరి దగ్గర? ఏమని ఉంది ఆ క్వశ్చన్? ఒక సమాంతర చతుర్భుజంలో వృత్తము అంతర్లిఖించబడితే. ఓకే, చేంజ్ చేసుకోండి. సైక్లిక్ కోఆర్డినేటర్ కాదండి, సైక్లిక్ ప్యారలాలోగ్రామ్ కాదు. సో ఇక్కడ ఒక వృత్తం ఉంది. ఒక వృత్తం ఎక్కడుంది? రైట్. ఒక వృత్తము ప్యారలాలోగ్రామ్ లో ఉంది. ఏ బి సి డి. ఒక వృత్తం ఎక్కడుందంటే ప్యారలాలోగ్రామ్ లో ఉంది. ప్యారలాలోగ్రామ్ లో ఉన్నప్పుడు ఇగో ఈ కొలత సమానం, ఈ కొలత సమానం, ఈ కొలత సమానం, ఈ కొలత సమానం. ఆపోజిట్ పొడవులో మొత్తం ఎలాగూ సమానం కాబట్టి ఈ రెండు పార్ట్స్ ఈక్వల్ అన్నప్పుడు ఈ లెంత్ ఈక్వల్ అవుద్ది, ఈ లెంత్ ఈక్వల్ అవుద్ది. కాబట్టి ఇది ఏమవుద్ది అసలు? అప్పుడు రాంబస్ అవుతుంది. ఓకే, చిన్న స్టేట్మెంట్ అది మార్చుకోనండి. నేను ఇన్స్క్రైబ్ అనుకునే చెప్పా, సర్కంస్క్రైబ్ అంటే వృత్తం లోపల ఉంటది. అయితే ఆ పాయింట్స్ మార్చండి. నాకు చెప్పాను కదా, ఆ పాయింట్స్ మార్చండి. ఏమని మారుస్తారంటే సమాంతర చతుర్భుజంలో వృత్తము అంతర్లిఖించబడితే, సమాంతర చతుర్భుజంలో వృత్తము అంతర్లిఖించబడితే ఆ సమాంతర చతుర్భుజము రాంబసగుణం. ఆ సమాంతర చతుర్భుజము రాంబసగుణం. చక్రీయ చతుర్భుజం అనేది మార్చండి. ఓకే అండి, సైక్లిక్ కోఆర్డినేటర్ అనే పాయింట్ తీసేసి సేమ్ థింగ్, ద ప్యారలాలోగ్రామ్ సర్కంస్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్ రాంబస్. సర్కంస్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్ రాంబస్. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, తెలుగులో చూస్తే క్లియర్గా ఉంటుండే మన వీళ్ళు. రాంబస్ ఎలాగైతేనా? ఇప్పుడు మామూలుగా ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి కదమ్మా, ఏడి ఈజ్ ఈక్వల్ టు బిసి. ఇది డి అనేది బాహ్య బిందువు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టాంజెంట్ ఎక్స్, ఇది కూడా ఎక్సే. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టాంజెంట్, ఇక్కడ నుంచి ఇక్కడికి టాంజెంట్ వై, ఇది కూడా వై. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? ఎక్స్ ప్లస్ వై. దెన్ సిడి ఈజ్ ఈక్వల్ టు కూడా ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు ఇటువైపు ఎక్స్ ఉంది, ఈ పార్ట్ వై ఉంది, ఈ రెండు సమానం కదా. అంటే ఒక పార్ట్ ఎక్స్, ఇంకొక పార్ట్ వై, అంటే ఇది వైయే కదా కదా, ఇది ఎక్స్. రైట్. సో ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై, ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్. సమాంతర చతుర్భుజంలో భుజాలు సమానమైతే అది రాంబస్ అవుతుంది. ఓకే, అది నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ చేశారా? ఓకే, సో లెట్స్ సి. ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్ ఏం ట్రయాంగిల్ ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. రేడియస్ 3, ఇక్కడ దాకా ఉన్న లెంత్ కూడా 3ఏ, ఎందుకంటే ఇది కామన్ టాంజెంట్ కాబట్టి, ఒకే బాహ్య బిందువు నుంచి టాంజెంట్ కాబట్టి. ఇది కూడా 3ఏ, 4 భుజాలు సమానం. ఇది 90 degrees, ఎందుకంటే రేడియస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయితే 90 degrees చేస్తుంది. భుజాలు సమానంగా ఉంటే రాంబస్ అంటాం. రాంబస్ లో ఒక కోణం 90 అయితే మిగతా అన్ని కోణాలు 90. ఇక్కడ సి వద్ద ఉన్న కోణం ఎంత? 90 degrees. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేయండి. అండ్ ఇప్పుడు చూస్తే ఇది 9, ఇది ఎక్స్, ఇది ఎక్స్. ఏం చేస్తారు ఇప్పుడు? 9 + x హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. 9 + x హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, 3 + x హోల్ స్క్వేర్. 9 + x స్క్వేర్ అంటే 81 ప్లస్ x స్క్వేర్ ప్లస్ 18x, దట్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 9 +
plus x square plus 6x. X square cancel. When 6x come to the left side, it was 18x minus 6x, 12x. When 81 go to the outside, 144 plus 9 minus 81. వాల్యూ ఉంది ఇక్కడ, రైట్. సో 144 ప్లస్ 9 అంటే 153. అందులోంచి 81 పోతే 2, 15 లోంచి పోతే 72. Then 12x is equal to 72, x is equal to 6. X is equal to ఎంత? 6. X is equal to ఎంత? 6. Okay. Now AB is equal to 6 plus 9, 15. AC is equal to 6 plus 3, 9. Okay, 15, 9. మనకి క్వశ్చన్ ఆప్షన్స్ ఉంటాయండి. ట్రై ఫ్రమ్ ద ఆప్షన్స్. ఆప్షన్ 1, 12, 15. ఆప్షన్ 2, 15, 9. ఆప్షన్ 3, 15, 12. ఆప్షన్ 4, 24, 12 root 3. 24, 12 root 3. రైట్. ఇప్పుడు ఒకసారి చూస్తే ఎలా చెక్ చేయాలి సార్ ఆప్షన్ అంటే, వాడు ఇచ్చింది ఏబి అండ్ ఏసీ కదా, అంటే ఏబి 12 ఉంటుంది. ఏబి 12 అంటే ఈ పార్ట్ 9 అయితే ఈ పార్ట్ ఎంత? 3. ఫిగర్ లో ఆల్రెడీ డిసైడెడ్. ఈ పార్ట్ ఈక్వల్ 9, 9. ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది 3 and 3. ఓకే. సో ఇప్పుడు ఈ పార్ట్ ఈక్వల్ అవ్వాలి. ఏబి 12 కావాలంటే ఆల్రెడీ 9 ఉంది. ఎక్స్ ఈక్వల్ ఎంత కావాలి? 3 కావాలి. నెక్స్ట్ ఏసీ 15 కావాలి. ఏసీ 15 అంటే ఆల్రెడీ 3 ఉంది. ఎక్స్ ఈక్వల్ ఎంత ఉండాలి? ఇక్కడ 12 ఉండాలి. 3 and 12 ఈక్వల్. అవి రెండు సేమ్ పాయింట్ నుంచి టాంజెంట్స్ కదా, అవి ఈక్వల్ అవ్వాలి కదా, అవ్వట్లేదు. సో అవుట్ ఆఫ్ ది ఆర్డర్. 15, 9. ఇక్కడ ఇది ఎక్స్, ఇది ఎక్స్. ఏబి 15 అయితే 9కి ఎంత కలవాలి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6. ఏసీ 9 అయితే 3కి ఎంత కలవాలి? 6. రైట్. కామన్ లెంత్స్, టాంజెంట్స్ యొక్క లెంత్లు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి అది టాలీ అయింది. వాట్ ఈస్ ఆన్సర్? 15, 9 ఇస్ ద ఆన్సర్. మిగతావి కావు. అయిందండి. నెక్స్ట్ వన్. Draw a circle of a radius 6 centimeters from a point 10 centimeters away from its center. Construct the pair of tangents to the circle and measure their lengths. మనము డ్రా చేయము కానీ లెంత్ మాత్రం మెజర్ చేస్తాం. సో ఎలా మెజర్ చేయొచ్చు? రేడియస్ ఆర్, లెంత్ ఎల్, డిస్టెన్స్ డి. డిస్టెన్స్ డి 10, రేడియస్ 6. సో రెండు కూడా 2తో డివైడ్ అయ్యేది కాబట్టి 2 3s, 2 5s. Pythagorean triplets 4 was missing, కాబట్టి 2 4s, 8. Length of the tangent will be 8 centimeters. Okay, simple. Next one. Construct a tangent to a circle of radius 4 centimeters from a point on the concentric circles of radius 6 centimeters and measure its length. Also verify the measure by actual calculation. ఓకే, మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఏమంటున్నాడు? ఒక 4 centimeters రేడియస్ ఆఫ్ 4 centimeters ఆన్ ద కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 centimeters. ఇది 4 centimeters. ఓకే, radius of 4 centimeters point on the concentric circle of radius 6 centimeters. Measures its length. ఇది 6 centimeters. ఎంత ఉంటుందంటే ఇప్పుడు అంతేగాండి. క్వశ్చన్ తెలుగులో ఒకసారి చూడండి అమ్మా. 4 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక వృత్తానికి
చదవమ్మా. ఒక బిందువు నుండి స్పర్శరేఖ అంతే కదా. సో కాన్సెంట్రిక్ సర్కిల్ యొక్క రేడియస్ ఏంటి? ఒకటి 4 సెంటీమీటర్స్, ఒకటి 6 సెంటీమీటర్స్. ఇదే కదా స్పర్శరేఖ. ఓకే. సో స్పర్శరేఖ గీస్తుంటే ఇది 4, ఇది 6. 4 6 అంటే 6 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ అండర్ రూట్ L ఈజ్ ఈక్వల్. ఇదే కదా L. ఓకే. నౌ 6 స్క్వేర్ అంటే 36 minus 16, that L is equal to root 20. Root 20 is equal to 4 root 5. 2 root 5. 4 బయటకు వస్తాయి కాబట్టి 2 root 5. 2 root 5. ఓకే అండి. నెక్స్ట్ వన్ 2 root 5 is over. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ డ్రా ఏ సర్కిల్. మనం డ్రా చేయం. కన్స్ట్రక్ట్ ద పేర్ ఆఫ్ ది టాంజెంట్. ఓకే. సో డ్రాయింగ్ అనేది మనకు అవసరం లేదు. నెక్స్ట్ హియర్ చక్కటి బొమ్మ ఇచ్చారు ఇక్కడ. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే. ఏ సర్కిల్ విత్ ఏ సైడ్ ఏబి. Circle with side AB is a diameter is drawn intersect the hypotenuse AC in P. Prove that the tangent to a circle at P bisect the side of BC. ఓకే. ప్రూవ్ చేయమంటుంటే ప్రూవ్ చేసి ఏమవుతుంది దాని యాసిడ్గా నేర్చుకుందాం. ఒక సర్కిల్ ఉందండి. ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బి వద్ద రైట్ యాంగిల్ ఉంది. ఇది ఏబి, రైట్. ఇది సి. ఏమనంటే ఏబి డయామీటర్ గా కలిగిన ఒక వృత్తం ఉంది. ఏబి డయామీటర్ కలిగిన ఒక వృత్తం, ఇది సెంటర్ ఓ. ఆ వృత్తానికి ఏం చేస్తున్నామట అంటే కర్ణం మీద ఒక టాంజెంట్ ని గీసాం. కర్ణం మీద ఒక టాంజెంట్ ని గీస్తే ఆ టాంజెంట్ బీసీని బైసెక్ట్ చేస్తుంది. ఓకే. ఏం చేస్తుంది? పి బైసెక్ట్ బీసీ. ఓకే. సో ఈ పి అనే టాంజెంట్ ఏం చేస్తుంది? బీసీని బైసెక్ట్ చేస్తుంది. వెరీ సింపుల్. ఈ విధంగా నేర్చుకుంటే చాలు, సరిపోతుంది. ప్రూఫ్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ వన్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెగ్మెంట్స్ షేడెడ్ ఇన్ ద ఫిగర్. PQ is equal to 24 centimeters. PR is equal to 7 centimeters. And QR is the diameter of the circle with center O. Pi is equal 22/7. ఇక్కడ చూడండి ఒక సర్కిల్ ఉంది. ఇది ఏంటిదండి? QR. ఇది P, రైట్. షేడెడ్ రీజన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ఇక్కడ 90 degrees ఏర్పడుతుందా? సరే, ఇక్కడ 90 degrees ఏర్పడుతుంది. ఎందుకు 90 degrees ఏర్పడుతుందండి? అర్ధవృత్తంలోని కోణము ఎక్కడైనా సరే 90 degrees ఉంటుంది, రైట్. సో ఇప్పుడు ఈ పార్ట్ 7, ఈ పార్ట్ 21. 24 24. 7 24 ఉన్నప్పుడు వాట్ ఈస్ ద డయామీటర్? 25, రైట్. ఇప్పుడు షేడెడ్ రీజన్ ఎందులో పార్ట్? అర్ధవృత్తంలో పార్ట్. అర్ధవృత్తంలోంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసేస్తే షేడెడ్ రీజన్ వస్తుంది కదా. కాబట్టి హాఫ్ ఆఫ్ ది పై r² లోంచి మైనస్ హాఫ్ ఇంటూ BH తీసేస్తే అయిపోద్ది షేడెడ్ రీజన్, రైట్. హాఫ్ ఆఫ్ పై r² అంటే రెండు హాఫుల్ని బయటకు తీస్తే కామన్ గా ఈజ్ 22/7 ఇంటూ దట్ ఈజ్ 25/2. diameter 25, radius was only 25/2 of whole square minus B into H, 7 into 24, 7 into 20. ఓకే. సాల్వ్ చేస్తారా? ఏమైంది అప్పుడు ఫైనల్ గా? 1/2 ని కామన్ తీస్తే 22 into 625/4
28 మైనస్ 7 into 24. ఓకే, ఎంత వచ్చింది ఒకసారి చేయండి. మీరు జాగ్రత్తగా లెక్క పెట్టుకోండి ఎంత వస్తుంది అంటే 161.54 వస్తుందంట. ఓకే, క్యాలిక్యులేషన్ చేయండి. సో సింపుల్ ఎలా చేస్తాం మనము, 2 11ల 2 14ల రెండింటిని మల్టిప్లై చేస్తుంది. సో ఎంత వస్తుంది 161.54. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, మళ్ళీ సేమ్ థింగ్ షేడెడ్ రీజన్ ఇచ్చాడు. A round table top has 6 equal designs as shown in the figure. If the radius of the tabletop is 14 centimeters, find the cost of making the designs with paint at the rate of 5 rupees per centimeter square. 5 rupees per centimeter square. Use √3 is equal to 1.732. ఓకే, ఏమంటున్నాడు మనకి అంటే, ఒక వృత్తాకారంగా ఉన్న బల్ల యొక్క డిజైన్ ఆ విధంగా ఉంది. ఓకే, ఆ విధంగా ఉంది. సో దాని యొక్క ఆ డిజైన్ లోని వృత్త కేంద్రం నుంచి వ్యాసార్థము 14 సెంటీమీటర్లు. ఆ డిజైన్ కి రంగు వేయటకి చదరపు సెంటీమీటర్ కి 5 రూపాయల వంతున ఎంత ఖర్చు అగును. ఓకే, ఇది 1 2 3 4 5 6 6 భుజాలు కలిగిన షడ్భుజి. షడ్భుజి యొక్క వైశాల్యం ఏమవుతుందంటే 6 into √3/4 a స్క్వేర్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇందులో 6 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ √3/4 a స్క్వేర్ 6 ఉంటాయి కాబట్టి 6 √3/4 a స్క్వేర్. మొత్తం వృత్త వైశాల్యంలోంచి ఈ షడ్భుజి కాకుండా ఈ డిజైన్స్ లో మనం రంగేయాలి, షడ్భుజి వేయకూడదు. కాబట్టి షడ్భుజి యొక్క వైశాల్యం చేస్తాం, తీసేస్తాం. కాబట్టి ఎలా చేయాలి దీన్ని, మొత్తము 5r² మైనస్ 6 √3/4 a స్క్వేర్. r is equal to 14, a is equal to also 14. అవునా కదా, a is equal to కూడా 14. కాబట్టి r² a స్క్వేర్ అంటే 14 స్క్వేర్ ని పక్కన పెడదామా, పక్కన పెడితే కాసేపు 22/7 మైనస్ 6 √3/4. ఓకే, ఏమొచ్చింది 1.732 తీసుకోమన్నా, 1.732 తీసుకోమన్నా. √2 is equal to, కాబట్టి ఇది బాగా లెంతీగా వచ్చినట్టుంది, అంటే పాయింట్స్ వస్తుంది. 5r² అంటే 22/7 into 14 into 14 మైనస్ 6 into √3/4 into 14 into 14. 2 రెంట్ల 2 ఏళ్ళ 2 ఏళ్ళ. ఓకే, 7 రెంట్ల 14. 22 into 28 మైనస్ 7 7s 49 into 6 √3. 22 into 28 ఎంత అంటే 616 మైనస్ 49 6 ఎంతంటే 9 6ల 54, 6 4ల 24, 5 29, 294 into 1.732. క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఎంత వచ్చింది, 509.21 అంట అప్రాక్సిమేట్. 616 నుంచి 509.21 తీసేస్తే ఎంత, 106.79. ఈచ్ వన్ 5 రూపీస్ చొప్పున ఖర్చు అవుతుంది. ఇంటూ 5 చేస్తే అయిపోతుంది. దట్ ఈస్ 533.95 ఈక్వల్ టు 533.4 రూపీస్, అంటే 534 రూపీస్, 534 రూపాయలు ఖర్చు అవుతుంది. రైట్. సో మనకు షేడెడ్ రీజన్ యొక్క ఏరియా ఎట్లా కనుక్కుంటామో చూడాలి. మనకు కావాల్సిన పార్ట్ వృత్తంలోనే ఒక పార్ట్, కాబట్టి మొత్తం వృత్త వైశాల్యంలో ఈ వైట్ పార్ట్ మనకు అక్కర్లా. వైట్ పార్ట్ ఏంది, షడ్భుజి, కాబట్టి షడ్భుజిని తీసేయాలి. కాబట్టి షేడెడ్ రీజన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏం కనుక్కోవాలి అన్న విషయం ఐడియా ఉండాలి మనకి. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 10 centimeters, a chord subtends a right angle at the center. Find the area of the corresponding minor segment and major segment.
ఓకే, వృత్తఖండము యొక్క వైశాల్యము మిగతా వృత్తఖండం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి అంటుంది. సో ఏ విధంగా కనుక్కుంటామండి? ఎన్ని డిగ్రీలు చేస్తారా? సర్కిల్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్స్. 10 centimeters. A chord subtends right angle at the center O. Right angle at the center O. Find the area of the minor segment and major segment. Okay. All right. ఇప్పుడు కార్డ్ ఏది ఇదే కదా? ఇది 10. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఈ రైట్ యాంగిల్ లో ఈ సైడ్ ఎంత ఉంటుందండి? 10 10 10√2 ఉంటుంది. కానీ మనకు అది అక్కర్లా. నీకు కావాల్సింది ఈ పార్ట్ కావాలి. సెగ్మెంట్ అంటే ఇది. ఈ పార్ట్ ఎందులోని పార్ట్? ఈ పార్ట్ సెక్టార్ లోని పార్ట్. కాబట్టి సెక్టార్ ఏరియా కనుక్కోవాలి. మైనస్ అందులో నుంచి ఏం తీసేయాలి? ట్రయాంగిల్ యొక్క ఏరియాని తీసేయాలి. సో ట్రయాంగిల్ యొక్క ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, వెరీ సింపుల్. సెక్టార్ యొక్క ఏరియా అంటే 90 degrees ఆఫ్ సెక్టార్. 90/360 ఇంటూ 5r² మైనస్ 1/2 ఇంటూ 10 ఇంటూ 10. ఎందుకు? లంబకోణాన్ని ఏర్పరిచే భుజాలే ఒకటి బేస్ అవుద్ది, ఒకటి హైట్ అవుద్ది. ఇక్కడ 1/4. 1/4 ఆఫ్ పై వాల్యూ ఎంత తీసుకోమన్నాడు? 3.14. 14 ఇంటూ 10² అంటే 100 మైనస్ 2 5 ఇట్ వాజ్ 50. 3.14 లో పాయింట్స్ అండ్ 100 క్యాన్సిల్ అవుతాయి. పాయింట్ తీసేస్తే బై 100 క్యాన్సిల్. 2 2s 2 1s 2 5s 2 7s 2 ఏళ్ళ 14 2 8 16.5. 78.5 మైనస్ 50 అంటే 28.5 centimeters square. So what is 28.5 centimeters square? సో మేజర్ సెగ్మెంట్ కావాలంటే ఏం చేయాలి? ఈ ఏరియా. కదండి. సో ఈ ఏరియా అంటే ఏంటిది? 90 డిగ్రీ ఇటువైపు ఉంది కాబట్టి 270 డిగ్రీల సెక్టార్ లోంచి మళ్ళీ సేమ్ రైట్ యాంగిల్ తీసేస్తాం. ఓకే, అదేనండి మేజర్ సెగ్మెంట్ అంటే. రైట్, ఇక్కడ చూడండి. వాట్ ఈస్ ద మేజర్ సెగ్మెంట్? మేజర్ సెగ్మెంట్ ఎంత అంటే నేను ఫిగర్ ని రీడ్రా చేస్తాను. ఓకే, ఇది ఏబి, ఇది మైనర్ సెగ్మెంట్. ఓకే, ఇది మేజర్ సెగ్మెంట్. అర్థమైందా? అంటే మొత్తం వృత్త వైశాల్యంలోంచి మైనర్ సెగ్మెంట్ తీస్తే అయిపోద్ది కదా. కాబట్టి సింపుల్, 5r² మైనస్ మైనర్ సెగ్మెంట్. వృత్త వైశాల్యం ఆల్రెడీ అనుకున్నాం మనం. 314 314 314 మైనస్ మైనర్ సెగ్మెంట్ 28.5. ఎంత తీసేస్తారు? తీసేసి రాయండి. ఎంత వస్తుందండి? టూ 285.5 అంటే 280 285
0.5. గుడ్. ఓకే. అంటే పొరపాటున ఈ పైన ఏరియా తీసుకునేది అది కాదు, ఆప్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్. In a circle of radius 12 centimeters, a chord subtends an angle of 120 degrees at the center. Find the area of the corresponding minor segment of the circle. Okay, మళ్ళీ సేమ్ ఇందాకట్లా. ఇది AB 12 centimeters. 12 centimeters. Okay. A chord subtends an angle of 120 degrees at the center. Center దగ్గర ఎన్ని డిగ్రీస్ ఏర్పడతాడ? 120 degrees ఏర్పడుతుంది. 12 centimeter రేడియస్. ఓకే, మనకు అనుకోవాల్సింది ఏంది? మైనర్ సెగ్మెంట్ అనుకోవాలి. సో హౌ యూ ఫైండ్ దట్ మైనర్ సెగ్మెంట్? మనకి ఇందులో మెయిన్ టాస్క్ ఏంటంటే ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవడం. మనకు 3 భుజాలు తెలిస్తే S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C వేస్తాం. కానీ ఒకటే భుజం తెలుసు. కానీ ఇక్కడ హింట్ ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే ఇది యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది అండ్ భుజాన్ని కూడా బైసెక్ట్ చేస్తుంది అండ్ పర్పెండిక్యులర్ ఉంటుంది. ఇది 90 degrees ఉన్నప్పుడు ఇది 60, ఇది 30. అర్థమైందా? సో ఇది 30 degrees. 90 degrees ఎదురుగా కర్ణం 12. 30, 60, 90 ఉన్న ట్రయాంగిల్ ఏ విధంగా ఉంటుందంటే 30కి ఎదురుగా ఎంతైతే వాల్యూ ఉంటుందో 90కి ఎదురుగా ఉన్న వాల్యూ దాని డబల్ ఉంటుంది. అంటే 90 ఆఫ్ ఆపోజిట్ డబల్ ద వాల్యూ కదా. కాబట్టి 30 ఆపోజిట్ ఎంత? 6. యాంగిల్ 120. 30కి 6 ఉంటే 60కి ఆపోజిట్ లో 6√3 ఉంటుంది. ఓకే, ఇది ఒక 6√3. ఇది బేస్, ఇది హైట్. అంతే, ఇది బేస్, ఇది హైట్. కాబట్టి 1/2 ఇంటూ 6 ఇంటూ 12√3. 6 క్యాన్సల్, 36√3. ఓకే, అది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇప్పుడు ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే ఏరియా ఆఫ్ సెక్టార్. ఏరియా ఆఫ్ సెక్టార్ ఇస్ ఈక్వల్ టు 120 degrees by 360 into 5r². 121 123 1/3 into 22/7 into r². What about the r? 12². ఏమైనా క్యాన్సిల్ అయితే 3తో క్యాన్సిల్, 12 అంటే 16. 16 into 22/7 minus 36√3. ఏం రాస్తుంది రైట్. అటు తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వన్. A car has 2 wipers which do not overlap. Each wiper has a blade of length 25 centimeters sweeping through an angle of 115 degrees. Find the total area cleaned at each sweep of the blades. ఇక్కడ అద్దం ఉందండి, కార్ అద్దం. ఓకే, కార్ అద్దం ఉంటే ఇక్కడ నుంచి మనకి అవి వైపర్ స్టార్ట్ అవుతాయి. వైపర్ ఏం చేస్తారు అంటే ఇలా వెళ్ళి ఇలా వైప్ చేస్తారు. ఎన్ని డిగ్రీస్ వైప్ చేస్తుంది? ఇది 115 degrees వైప్ చేస్తుంది. ఇటువైపు ఇంకొకటి, ఇదొక 115 degrees వైప్ చేస్తుంది. ఓకే, సో ఈ రెండు కలిసి ఎన్ని డిగ్రీలు వైప్ చేస్తున్నాయి? 230 degrees.
సో అది వైప్ చేసే ఏరియా అంటే ఈ రెండు సర్కిల్ సెక్టార్ యొక్క ఏరియాసే కదా, సర్కిల్ రూపంలో వైప్ చేస్తాయి. ఇలా ఇలా తిరుగుతుంది. మీరు చూసారా కారద్దం మీద? రైట్, సింపుల్. ఒక సర్కిల్ సెక్టార్ 230 డిగ్రీలు బై 360 డిగ్రీలు ఇంటూ 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్. ఎంత ఆర్ స్క్వేర్? 25 ఇంటూ 25. ఓకే, లెట్స్ క్యాలిక్యులేట్. ఓకే, క్వశ్చన్ తెలుగులో ఏంటి? ఒక కారు అద్దాలని కూర్చే వైపర్ల యొక్క పొడవు 25 సెంటీమీటర్. అవి ఒకదానితో ఒకటి తాకకుండా ఒక్కొక్కటి 115 డిగ్రీల కోణంలో అద్దాన్ని శుభ్రపరిచినట్లయితే రెండు వైపర్లు శుభ్రపరిచిన అద్దం యొక్క వైశాల్యం ఎంత? రెండు వైపర్లు శుభ్రపరిచిన అద్దం యొక్క వైశాల్యము ఎంత? Find the area of the shaded region in the adjacent figure where ABCD is a square of side 10 centimeters and semicircles are drawn with each side of the square as a diameter. 10 సెంటీమీటర్ల భుజము కలిగిన ఒక చతురస్రంలో ప్రతి భుజాన్ని వ్యాసంగా తీసుకొని అర్ధవృత్తాల్ని గీసినట్లయితే ఆ షేడ్ చేయబడిన భాగం యొక్క వైశాల్యం ఎంత? వెరీ సింపుల్. ఫస్ట్ ఆ ఫిగర్ ఏముందో చూద్దాం. ఇది 10 సెంటీమీటర్లు అండి. ఇక్కడ ఒక అర్ధవృత్తాన్ని గీసినాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక అర్ధవృత్తాన్ని గీసినాం. చతురస్రం యొక్క వైశాల్యంలో ఆ పార్ట్ ఈ పార్ట్ ఆక్యుపై చేయబడింది. చతురస్ర వైశాల్యంలో మిగిలిన పార్ట్ ఇది, లెఫ్ట్ అండ్ రైట్. ఇటువైపు అర్ధవృత్తాలను గీస్తే ఓకే, ఈ పార్ట్ కాకుండా దీని మీద ఓవర్లాప్ అయింది, అవునా? ఇటువైపు కూడా ఓవర్లాప్ అయింది. ఓవర్లాప్ కింద ఏముంది? చతురస్రం ఉంది కదా. ఇప్పుడు కింద పేపర్ని తీసేసావు అనుకో, పైన ఓవర్లాప్ ఏరియా మిగులుతుంది కదా. అంటే నువ్వు 4 సెమీ సర్కిల్స్ గీసావు అంటే 4 సెమీ సర్కిల్స్ యొక్క ఏరియా ఉంది. 4 సెమీ సర్కిల్స్ యొక్క ఏరియాలోంచి కింద ఉన్న స్క్వేర్ యొక్క ఏరియాని తీసేసామనుకో, ఏం మిగులుతుంది? ఓన్లీ ఓవర్లాప్ అయిన ఏరియా మిగులుద్ది. కాబట్టి ఏం తీసుకోవాలి మనము? 4 సెమీ సర్కిల్స్ ఏరియా మైనస్ స్క్వేర్ ఏరియా ఓకే. 4 సెమీ సర్కిల్స్ అంటే ఎన్ని సర్కిల్స్? 2 సెమీ సర్కిల్కి 1, 4 సెమీ సర్కిల్స్కి 2, అంటే కంప్లీట్ గా 2 సర్కిల్స్. కాబట్టి 2 ఇంటూ 5 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 10/2 అంటే 5 స్క్వేర్. అంతేగా, 10 అనేది డయామీటర్ కిందకి వస్తుంది. రేడియస్ 5 మైనస్ స్క్వేర్ ఏరియా 10 స్క్వేర్ కదా. నా 2 ఇంటూ 5 వాల్యూ ఏం తీసుకోమంటు? 3.14 ఇంటూ 25 మైనస్ 100. 25 2s 50. ఓకే, 25 2s 50. సో 50 ఇంటూ 3.14, 5 ఇంటూ 31.4, 5 4 20, 2 పైకి, 5 ఎక్కం 5 7, 5 ముళ్ళ 15. 157 మైనస్ 100, 57 centimeter square is the shaded region. Next, వెరీ గుడ్. సో ఇవి నెక్స్ట్ క్లాస్ చూద్దాం. దీంతో పాటు మీకు 9th లో కూడా ఉంటుంది, అది ఇది కలిపి రేపు కంప్లీట్ చేద్దాం. ఓకే, మిగతా రేపు చూద్దాం నెక్స్ట్ క్లాస్.